హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంట్రా చాలా రోజుల తర్వాత లత వీడియో చేస్తుందంటే, అవునండి చేస్తున్నాను. ఈరోజు ఒక మంచి వంట మీకు పరిచయం చేయబోతున్నాను. ఆల్రెడీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. తెలియకపోతే లైక్ కొట్టేయండి. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్దాం రండి. నా చేతిలో ఉన్న ఏంటో తెలుసా? చిక్కుడుకాయ గింజలు. ఓవర్ నైట్ నేను నానపెట్టాక ఇలా తయారైననమాట మనకి. సో, వీటిని ఇప్పుడు మనం ఉడకపెట్టుకోవాలి. వీటితో నేను ఒక నాన్ వెజ్ చేస్తున్నాను. ఏంటా అంటే చూద్దాం రండి. మీకు ఇంకో డౌట్ రావచ్చు. చిక్కుడుకి గింజ అంటే మనకి పచ్చిగానే కదా ఉంటుంది. ఎందుకు ఇలా తెల్లగా ఉంది అనుకోవచ్చు. వీటిని ఎండబెట్టి మనకిక్కడ సూపర్ మార్కెట్‌లో అమ్ముతారనమాట. సో, వీటిలతో నేను చేసే డిఫరెంట్ ఏంటో చూద్దాం రండి. యాక్చువల్లీ నానబెట్టిన తర్వాత కొంచెం పసుపు ఎందుకు వేసి ఉడకపెడతానంటే కలర్ తెల్లగానే ఉంటుంది పసుపు వేయకపోతే. పసుపు వేయటం మూలాన కలర్ మనకి బావుంటుంది చూస్తాకి. ఇలా మనకి విజయవాడ నుండి తీసుకొచ్చుకున్న ఉప్పు చేపల్ని ఎన్ని కావాలో అన్ని నేనైతే తీసుకుంటున్నాను. అదేంటి ఎండు చేపలు మీకు చెన్నైలో దొరకవా అంటే, అసలు చెన్నైలో దొరకని ఉంటాయా? ప్రతీదీ దొరుకుతుంది. కానీ నాకేంటో మా అమ్మ ఇలా కట్ చేసి డబ్బాలో పెడతారు. ఒక 1 కేజీ, 2 కేజీ తీసుకొచ్చుకొని నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్‌లో. నాకెందుకో ఇలాగే ఇష్టం. సో, వీటిని శుభ్రంగా వాష్ చేసుకుందాం. నాకు ఎన్ని కావాలో అన్నయితే తీసుకున్నాను ఇప్పుడు. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి వేడి నీళ్ళు పోసి ఒక 5 మినిట్స్ నానబెడతా. దేనికోసమనంటే ఇది అందరూ ఇలాగే చేస్తారా అంటే అది నాకు తెలీదు. నేనైతే ఇలాగే చేస్తాను. నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ అలాగే పైన చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందనమాట. ఇలా ఉప్పు, పసుపు వేయటం మూలన మనకి యాంటీబయాటిక్‌గా బాగా పనిచేస్తుంది. ఇలా ఒక 5 మినిట్స్ మనం చేయి పెట్టగలం అనంత వేడైతే ఉంటే సరిపోతుంది. ఇలా మనకు ఒక 5 మినిట్స్ నానబెట్టిన తర్వాత నిమిషాల తర్వాత ఇలా తీసి ఇలా రుద్దామంటే పైన ఉన్నదంతా ఇలా వచ్చేసిద్దండి. చూడండి ఇట్లా. అంటే చల్లటి నీళ్ళు పోస్తే మీకు ఇలా రాదు. మనం బలవంతంగా రుద్దాలి. సో, వేడి నీళ్ళు పోస్తే మనకు నీసు వాసన రాదు. ఇలా అంటే వచ్చేస్తుంది అనమాట. ఓకే, మొత్తం కడిగి పెట్టుకుందాం. చిన్న చిన్నవన్నీ చూపించట్లేదు మీకు. సో, మెయిన్ ఏమేమి కావాలో చూపిస్తున్నాను. చూడండి, ఉడికిన తర్వాత గింజ మనకి ఇలా పసుపు కలర్లో మారుతుంది. ఇలా ఉంటే కర్రీ కూడా మనకి చాలా బాగుంటుంది. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఉప్పు చేప ఇలా ఉంటుంది. చూడండి, పైన పొర అంతా పోద్ది. తీసుకున్న టమాటాలు, ఎంత కావాలంత చింతపండు, ఎంత కావాలంత ఉల్లిపాయలు. నేను ఇంత అంత అని చెప్పనండి, ఎందుకంటే ఇక్కడ నుండి చెప్పడం ఈజీయే. మీరు 2 టమాటాలు, 1 ఉల్లిపాయ ఇట్లా ఇట్లా అని చెప్పడం ఈజీ. కానీ నాకేంటంటే మనం చేసే కర్రీని బట్టి ఎంత వేసుకోవాలనేది ఆడవాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది. సో, నేనైతే అది చెప్పట్లా. చూసారు కదా, ఇక్కడ కావాల్సింది మనకి ఈ 5 ముఖ్యమైనవి అనమాట. ఇక నేను కరివేపాకు అని ఇంకా అదని ఇదని అంతా కూడా నేను డైరెక్ట్గా స్టవ్ మీద చూపిస్తాను. సింపుల్గా ఉండాలి వీడియోస్, బట్ అలాగే చాలా చక్కగా టేస్ట్గా ఉండాలనేది ఈ వీడియోకి అర్థం. ఫస్ట్ స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం లైట్గా వేడెక్కాక కొంచెం పసుపు వేసుకున్న తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే కింద అడుగంటుకుంటూ ఉంటుంది, తొందరగా మనకి ఫ్రై అయిపోతుంది అనమాట. సో, ప్రత్యేకంగా ఈరోజు నేను ఈ కర్రీ గురించి చెప్పడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. దేనికోసం అంటే మనకి ఇక్కడ చెన్నైలోని ప్రతి ఒక్క అమ్మవారి గుడిలోని ఈ సమ్మర్ స్టార్టింగ్ నుండి ఫినిషింగ్ లోపల చాలామంది ఇక్కడ అంబలి ఇలాగే ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. కొంతమంది ఇళ్లల్లోని చేసి బయటోళ్ళకి చాలా వందల మందికి పంచుతారు. అలాగే గుళ్ళో కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టి చాలామందికి పంచుతారనమాట. సో, ప్రత్యేకంగా ఇలా చేసి పంచడం అనేది నాకు చాలా ఇష్టం. బట్ నేనెప్పుడు పంచలేదు. చెప్తున్నాను, గుడి దగ్గరైతే ఇలా ఇస్తారు. వీటిలో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనలోని రాగి సంగటి అంటాం కదా! సో, రాగి సంగటి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇక్కడ అంబలి అనేది కొంచెం పలుచగా ఉంటుంది. అది కూడా బాగా చేస్తారు రైస్‌తోని. నేను చూపిస్తాను లాస్ట్‌లో ఎలా ఉంటుంది అనేది. సో, చేప ముక్కలు ఇలా అడుగంటకంటే మొత్తం వేగిపోతాయి చూడండి. మనం పసుపు వేయటం వలన చక్కగా మనకి అడుగంటది. శుభ్రంగా వాష్ చేసుకున్నాం. పసుపు అనేది 2, 3 చోట్ల యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి చాలా బాగుంటుంది. నాన్ వెజ్ ఎందుకో ఏమంటే నీసు స్మెల్ కూడా రాదు. ఇలా వేగిన తర్వాత అన్నీ తీసి పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ ఆవాలు అలాంటివి ఏమి యూజ్ చేయట్లేదండి. సో, మనం యూజ్ చేయక్కర్లేదు. డైరెక్ట్గా నేను ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఏదో వెయ్యాలి కదా అని చెప్పేసి అవన్నీ వేసి చూపించి నేనైతే కర్రీ పాడు చేయాలనుకోవట్లే. బట్ ఈ కర్రీస్కి ఇలాగే చేయాలి. 2 పచ్చిమిరపకాయలు మాత్రం మధ్యకి ఇలా చీల్చి వేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోవాలండి. అసలు ఏమాత్రం కూడా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అయిపోవాలి. ఇక్కడ కూడా నేను కొత్తిమీర కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని కట్ చేసి వేసుకున్నాను, ఆకు లేకుండా. టమాటాలు కూడా తీసుకున్నాను. నేను చెప్పాను కదా, ఇన్ని అన్నీ అని లిమిట్గా ఏం చెప్పను. వండేటప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. సో, మనం ఏంటంటే ఇక్కడ నుండి నేను ఏదో ఇట్టేటో చెప్తే బాగోదు.
మీకు అర్థమైపోతుంది. నేను ఉప్పు, పసుపు వేసుకున్నానంటే పసుపు మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా చేపలను వేపేటప్పుడు, అందుకు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో, ఇలా మనకి టమాటో అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఇలా టమాటో ఉడికిన తర్వాత కొంచెం కారం కూడా నేను 2 కారాలు యూజ్ చేస్తాను చూడండి. ఒక కారం ఇంట్లో ఎప్పుడు ఆడిచి పెడతాను. దాంట్లోని అరకిలో ధనియాలైతే అరకిలో ఎండుమిర్చి 2 కలిపి సమానంగా ఆడిచిపెట్టిన కారం ఇది. 2 స్పూన్లు వేసుకున్నాను. ఇంకా సపరేట్‌గా 1 స్పూన్ కారం అయితే కలర్ కోసం వేసుకున్నాను. ఇలా వేయటం వలన కర్రీ చాలా థిక్‌నెస్ వస్తుంది. ఎలా అంటే మనకు ధనియాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్లీ కారం కూడా చాలా డిఫరెంట్‌గా తయారు చేస్తాం ఇంట్లోనే, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా మూత పెట్టేసుకొని అలా ఉడకనిద్దాం. సో, ఈ కారం అంతా పచ్చివాసన పోతుంది. తీస్తే ఇట్లా మనకు నూనె తేలుతూ ఉంటుంది. ఇలా నూనె తేలిన తర్వాత మనం పక్కనే పెట్టుకున్న ఈ ఉడకపెట్టిన గింజలు ఉన్నాయి కదండి, ఈ గింజలను వేసేసుకుందాం. వీటిలో మనం ఉప్పు వేసి ఉడకపెట్టలేదు. మనం చూసుకుంటే మీరు ఎక్కడ నేను ఉప్పు వేయలేదు. ఇప్పుడు వీటిలో ఉన్న ఉప్పు, కారం ఆ గింజకి బాగా పట్టేస్తుంది. ఇలా మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ముందైతే యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి బాగా దగ్గరగా ఉడుకుతుంది లాస్ట్‌కి. సో, ఇప్పుడు నేను చింతపండు పులుసు ఎంత కావాలో అంత యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనకి ఫ్రంట్ కెమెరా కాబట్టి నేను లెఫ్ట్ హ్యాండ్‌లో మీకు కనబడుతుంది. రైట్ హ్యాండేనండి, నో ప్రాబ్లమ్. బట్ ఇలా మనకి ఎంత మనకు పలుచగా ఉంది ఏంటి అనుకోవచ్చు. లాస్ట్‌లో చాలా థిక్ అయిపోతుంది. చూడండి ఇట్లా మనకి ఉడుకుతూ ఉంటుంది. నేనైతే ఎక్కడ కూడా గరిటె పెట్టలేదు, ఇంకా ఉప్పు చేపలు కూడా వేయలేదు. లాస్ట్‌లోనే మీకు చూపిస్తాను. చూడండి ఇలా దగ్గర ఉడికాక ఒక్కసారి తిప్పుకుందాం. ఇట్లా పక్కన పెట్టుకున్న ఉప్పు చేప ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉంచుదాం. ఇంకా నీళ్ళంతా కూడా బాగా మగ్గిపోవాలండి. సో, ఇప్పుడు చూద్దాం. ఇలా మనకి దగ్గరగా అయిపోయింది, చూసారు కదా. ఈ టైంలో స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. తర్వాత ఆ వేడికి ఇంకా థిక్ అయిపోద్ది అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా. దీనికి కాంబినేషన్ నేను పక్కన ఆల్రెడీ రాత్రే ప్రిపేర్ చేసి పెట్టుకున్న గంజి ఉందన్నమాట. అంటే రాగి సంగటి. ఇది గట్టిగా కనబడుతుంది కదా. మనకి గట్టిగా ఇలా తినకూడదు. దీన్ని ముద్ద కూడా చేయనన్నమాట. ఉప్పు వేసుకొని ఎంత పలసన కావాలో అంత పలసనగా చేసుకొని ఆ తర్వాత ఈ రాగి సంగటి అంటే ఈ గంజికి ఈ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. గట్టిగా ఉంది కదా. రాత్రే నేను ప్రిపేర్ చేసుకొని చిన్న గ్లాసు రైస్కి 3 గ్లాసులు రాగి పిండి వేసి గంజి కాచి ఇట్లా చిక్కగా మూత పెట్టేసుకుంటే మార్నింగ్కి మనకి ఇలా ఉంటుంది, పులుసిద్దనమాట. అప్పుడే మనకి మంచి కూలింగ్ ఇస్తుంది బాడీని, అలా పులవాలి. సో, లాస్ట్లో ఈ కర్రీ కాంబినేషన్ దానికి చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందో చూసి కామెంట్ అయితే చేయండి. రెడీగా ఉంది, నాకైతే ఆకలి వస్తుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.